మా పాలనల రాష్ట్రం ఉరుకుతున్నది. పీటీ ఉషా కంటే ఎక్కువ స్పీడ్ తోటి పోతున్నది. ఆగే ముచ్చటనే లేదు. అమెరికా, లండన్ ఇట్లా దునియాలున్న పెద్ద పెద్ద దేశాలన్నిటినీ దాటేసి ఉరుకుతుంది. మీరు చూస్తూనే ఉండుర్రి. మా పనితీరు, మా జోరు చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి. ఏడాదిలోనే ఎంత ఖతర్నాక్ చేసినాం. మిగిలిన 4 ఏళ్లల్లా అంతకు మించి చేస్తాం. చూడుర్రి. అందిరేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందట. మన సర్కారోళ్ళ ముచ్చట అట్లనే ఉన్నది. పోన్రి, మేము వచ్చినాకనే రాష్ట్రం పచ్చబడ్డది, పచ్చి మంచినీళ్లు ముడుతున్నదని చెప్పుకుంటున్నారు. కానీ ఎగురం ఇళ్ళకితే ఈగొచ్చి పాడు చేసినట్టే అవుతున్నదట. భూములు, జాగలు కొనుడు అమ్ముడు మొత్తం తక్కువైపోయిందట. ఇక కట్టిన ఇండ్లైతే ఎవ్వరు కొంటలేరట. అప్పట్ల గరం గరం గుడాల లెక్కనే అమ్ముడు పోతుండేనట. కానీ ఇప్పుడు కొనటానికి ఎవ్వరు ముంగటికొస్తలేరు అంటున్నారు. ప్రాప్ టైగర్ అనే ఓ కంపెనోళ్ళు సర్వే చేస్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఎప్పుడు అమ్ముడు పోయే వాటికంటే 36% తక్కువ అమ్ముడు పోతున్నాయట. అంటే అప్పట్ల 100 ఇండ్లు అమ్ముతే ఇప్పుడు 74 ఇండ్లే అమ్ముతున్నారట. కోట్లకు కోట్లు పెట్టి ఇండ్లు కట్టి అమ్మేటోళ్లకు ఎంత లాసు చెప్పుండ్రి. చిన్న కొలువు చేసుకునేటోళ్ళు కూడా పట్నంలో ఓ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు. కానీ మన సర్కారోళ్ళు ఏడగొననిచ్చేటట్టున్నారు. హైడ్రా అని ఓ కాడ ఆగం చేస్తుంది, మూసి అని ఇంకో కాడ కూలగొట్టబట్టిది. ఇట్లయితే ఇండ్లు ఏడ అమ్ముడు పోతాయి చెప్పుండ్రి. ఏ ఇల్లు చెరువులున్నదో, ఏ బంగుల కుంటలున్నదో చెప్పకపోతిరి. కట్టిన ఇండ్ల మీదికి బుల్డోజర్లు వేసుకొని పోబడితిరి. ఆడనో ఈడనో అప్పు చేసి బంగారం కుదబెట్టి పైసలు తెచ్చి ఇల్లు కొంటే తెల్లారేదాకనన్నా ఉంటదో కూలగొడతారో తెలుస్తలేదాయే. ఏ చెరువు జాగ ఎక్కడ దాకున్నది, ఏ కుంట అన్నదో కూడా చెప్పరైరి. ఇక ఎవలకు భరోసా ఉంటది? జీవితం అంతా కష్టపడ్డ పైసలు బుల్డోజర్ల కింద పోసినట్టే అవుతున్నదని అందరూ భయపడుతున్నారు. అందుకే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణలోనే ఇండ్లు అమ్ముడు కొనుడు మస్తు తక్కువైందట. సర్కారోళ్ళేమో మేము రోగానికి మందేస్తున్నామని అంటున్నారు. కానీ పట్నంలో కథ చూస్తేనేమో మంచిగున్నోని పానం రోజుకింత ఖరాబ్ అవుతున్నట్టే ఉన్నది.